హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అమ్ము అమ్మ టాక్స్. మేమైతే చాలా చాలా బాగున్నామండి. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. లైక్ చాలా ఇయర్స్ తర్వాత నాకు నచ్చిన దానికి ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అది మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా. వెరీ వెరీ హ్యాపీ. ఏంటి అది, ఏం నేను స్టార్ట్ చేయబోతున్నా అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్ రాబోతుందండి. ఇట్స్ అవర్ ఫస్ట్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ప్లీజ్ స్టే ట్యూన్, లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డీమార్ట్కి వెళ్ళానండి. అంటే లాస్ట్ వీక్లో డీమార్ట్ వెళ్ళాను. నేను డీమార్ట్ వెళ్ళాను అనమాట. అక్కడ నేను ఫేస్ చేసింది ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్కి న్యూ, అది మీ అందరికీ తెలుసు. సో అందులో ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేస్తాం కదా, సో ఆ డేటా అనేది అలా స్టోర్ అయిపోతూ ఉంటుంది. నేను డిలీట్ చేశాను, బట్ మన పర్సనల్ ఫొటోస్ కానీ చాలా డేటా ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఫోన్లో. సో నేను అది చూసుకోలేదు. డిలీట్ చేద్దాము, లేకపోతే వేరే దాంట్లో అంటే అన్నెసెసరీ డిలీట్ చేసేసి వేరేది పెన్ డ్రైవ్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. మర్చిపోయాను. అది అసలు మైండ్లోంచి కూడా లేదనమాట, వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక హాఫ్ వీడియో తీసాను డీమార్ట్ది. దాని తర్వాత స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. కొంచెం ఒక చిన్న క్లిప్ తీద్దామంటే కూడా అసలు స్టోరేజ్ ఫుల్. ఈవెన్ ఫోటో కూడా అలౌ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఎంతవరకు అయితే నేను తీసానో ఆ వీడియో పెడతాను. అండ్ అందులో కిడ్స్కి సంబంధించి కొన్ని టిప్స్ ఉండబోతున్నాయి. సో వీడియోని ఎండ్ వరకు సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. సో ఇంకా చాలా మాట్లాడేశాను నేను ఇప్పటికే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ అక్కడ ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా వీడియో ఎండింగ్లో నేను యాడ్ చేస్తాను. ఇందాకే అది షూట్ చేసాను అనమాట. వీడియో ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది షూట్ చేసేసి అది పెట్టాను. సో వీడియో కంప్లీట్ ఎడిట్ చేసేసి నేను మీకు పోస్ట్ చేసేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ న్యూ వ్లాగ్ రాబోతుంది విత్ న్యూ అప్డేట్. బాయ్, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో మేము ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. వీడియో తీస్తున్నాను అని చెప్పి ఎలా నడుస్తుందో చూడండి. నార్మల్గా అలా నడవదు, వీడియో తీస్తున్నామని అలా నడుస్తుంది. అండ్ తనకి ఇలా క్లోజ్ చేయడం చాలా చాలా ఇష్టం అంట. సో మేమిద్దరం స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి డీమార్ట్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్లోనే అండి చాలా మిల్క్లో మిక్స్ చేసుకునే పౌడర్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ బిస్కెట్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇది బోమిటా, బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ అసలు కిడ్స్కి అస్సలు ఇవ్వకండి. ఎవరైనా వాడుతుంటే ప్లీజ్ అస్సలు ఇవ్వకండి కిడ్స్కి. అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. అండ్ మేము చిన్న బాస్కెట్ తీసుకునేది కొన్నే కదా అంటే లేదు నాకు ట్రాలీయే కావాలి అని చెప్పి పెద్దది తీసుకుంటుందన్నమాట అమ్ము. చూడండి ఆ హ్యాపీనెస్ చూడండి. అది తీసుకొని తనే పట్టుకోవాలి అని చెప్పి అంటుంది. ఈ బిస్కెట్స్ అసలు ఏవి పెట్టకండి కిడ్స్కి. మొత్తం అన్నీ మైదా ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. అసలు పెట్టకండి. ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది కదా అని చెప్పేసి అది మనం కిడ్స్కి ఇచ్చేస్తే లాంగ్ రన్లో చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఫేస్ వాషెస్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. పైన అన్ని రోల్ ఆన్స్ అవి ఉన్నాయి. ఫేస్ వాషెస్ కూడా 1 buy 1 get 1 అలా ఆఫర్స్ ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి సాల్ట్ అండి. మీలో ఎంతమంది ఈ పింక్ సాల్ట్ వాడుతున్నారు? ముందు చాలా అయోడైజ్డ్ సాల్ట్ వాడేవాళ్ళము, బట్ తర్వాత తెలిసింది అంత అయోడిన్ మంచిది కాదు అని చెప్పేసి సో ఇంకా అయోడైజ్డ్ సాల్ట్ మానేసి అందరు పింక్కి షిఫ్ట్ అయ్యారు ఆల్మోస్ట్. మేము అది ఒక ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ అన్ని పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అక్కడ. అమ్మ అంటుంది నేను ముందు పెన్సిల్ బాక్స్ తీసుకోకపోయి ఉంటే ఇక్కడ తీసుకునేదాన్నమ్మా, చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. ప్లాస్టిక్ క్లాత్ అలా ఉన్నాయన్నమాట, వాటితో చేసిన ఫ్లవర్స్. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ రేంజ్లో ఉంటుందన్నమాట. కొన్ని 95 ఉంటాయి, కొన్ని 109, కొన్ని 30 అలా డిఫరెంట్ ఉంటాయి.
అండ్ ఇక్కడ స్టేషనరీ సెక్షన్కి రాగానే అది ఐస్ క్రీమ్ ఎరేజర్స్ చూపించి అమ్మ బాగుంది ఇది నాకు కావాలి అని చెప్పి అంటుంది. అసలు ఇక్కడ ఎరేజర్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఫోన్ ఎరేజర్ అని చెప్పేసి, ఫుట్బాల్ వాలీబాల్ ఎరేజర్స్, ఫ్రూట్ ఎరేజర్స్, అసలు చాలా డిఫరెంట్ టైప్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కట్టర్ టైప్ ఉంటాయి చూడండి, కట్టర్ ఉంటుంది కదా ఆ టైప్లో కూడా ఎరేజర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అసలు అది వర్త్ వచ్చేసి దాని అమౌంట్ 29 రూపీస్ ఏమో ఉంది అంతే. సో అగో తీసుకోవాలా అమ్మా, ఇది తీసుకోవాలా ప్లీజ్ అని అడుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి అక్రిలిక్ మార్కర్స్ అండి. బయట కంపేర్ చేస్తే ఇది మనకు ప్రైస్ తక్కువ ఉంది ఇక్కడ డీమార్ట్లో. ఇవి 18 కలర్స్ వచ్చేసి 249 ఏమో పడుతుంది. ఇదే అండి నేను ఇందాక చెప్పాను కట్అవుట్ టైప్ ఉంది అన్నాను కదా. ఇవి 2 ఎరేజర్స్ లాంగ్ వస్తున్నాయి, దట్ 29 రూపీస్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది 20+ కలర్స్ అనమాట. లైక్ 25 or 28 ఏమో ఉన్నాయి, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అది కూడా రీజనబుల్ ప్రైజే ఉంది. బాగున్నాయి కలర్స్. అవి స్కెచెస్ కానీ మీరు కొందాము అనుకుంటే డీమార్ట్లో ఒకసారి చెక్ చేయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది వచ్చేసి బోర్డ్ బుక్స్ అండి. కిడ్స్కి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి లెటర్స్ చిన్నవి అండ్ బొమ్మ అంటే ఫిగర్ పెద్దది ఉండాలి. ఏదైతే బొమ్మ ఉంటుందో అది పెద్దగా ఉండాలి. ఇది బోర్డ్ బుక్ అనమాట. చూడండి ఎంత థిక్గా ఉందో. సో కిడ్స్ ఎలా చేసినా అదేం పాడవ్వదు. అది చూస్తే ఏంటంటే ఈ ఫ్రూట్ ఇది, ఈ ఫ్రూట్ ఇది అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో నంబర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే అది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో చూడండి ఒకసారి, మా అంటే 50 or 60 అలా ఉంటుంది అంతే. అండ్ ఈ కలరింగ్ బుక్స్ కూడా కిడ్స్కి ఇవ్వండి, ఎంగేజింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కనిపించేది ఇది కిట్ అండి, మనం రిటర్న్ గిఫ్ట్స్లో అలా వాడచ్చు. అంటే మనకు బడ్జెట్లో వస్తుంది అండ్ అందులో మొత్తం ఒక కిట్లో వచ్చేస్తుంది కదా. డ్రాయింగ్ బుక్, పెన్సిల్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ ఆర్ పెన్సిల్ ఎరేజర్ అలా ఒక కిట్లా వచ్చేస్తుంది అనమాట. అది బాగుంటుంది మనకి రిటర్న్ గిఫ్ట్స్లా ఇవ్వడానికి. అండ్ ఇవన్నీ పెన్సిల్స్ అవన్నీ చెప్పి చూపిస్తున్నాను. చాలా రీజనబుల్ ఉన్నాయి, 56. నేను లాస్ట్ టైం వాల్యూస్ అండ్ హైపర్ మార్ట్లో చూసినప్పుడు కూడా సేమ్ ఇంతే ఉన్నాయి, పెన్సిల్ ప్రైజెస్ అయితే ఇంతే ఉన్నాయి. అండ్ పెన్సిల్ బాక్స్ కలెక్షన్ అయితే చాలా చాలా వైడ్ కలెక్షన్ ఉందండి. ఇది వచ్చేసి అవి ఉన్నాయి కదా, సమ్ బాల్స్లా ఉన్నాయి కదా, అవి పైకి కిందికి అవుతుంది చూడని చెప్పి షాక్ అవుతుంది తను. అయితే నేను అదే అంటున్నా, ఇలాంటి బాక్సెస్ తీసుకుంటే మీరు ఇంకా టీచర్ చెప్పేది ఏమి వినరు, దీంతో ఆడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తే నవ్వుతుంది. సో నెక్స్ట్ వచ్చేసండి ఒక ఫైల్ చూపిస్తాను. కిడ్స్ డ్రాయింగ్స్ చేస్తారు, వాళ్ళ ఆర్ట్ వర్క్స్ కానీ వాళ్ళు ఏమైనా క్రాఫ్ట్స్ చేసినా కూడా ఆ ఫైల్లో స్టోర్ చేసి పెట్టండి. ఇఫ్ పాసిబుల్ దాని మీద డేట్ వేసేలా చూడండి, అంటే కిడ్స్ డేట్ వేసేలా చెప్పండి, డేట్ వేయినానా దీని మీద అని. అలా చేసి మనం అందులో స్టోర్ చేస్తే అండి అదొక బ్యూటిఫుల్ మెమరీలా ఉండిపోతుంది ఫర్ ఎవర్. అలా అని అన్నీ స్టోర్ చేయమని చెప్పను, బట్ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి తయారు చేసినవి కొన్ని ఉంటాయి కదా, సో వాటిని మాత్రం స్టోర్ చేయండి. అవి వాళ్ళకి అండ్ మనకి చాలా బ్యూటిఫుల్ మెమరీలా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. నేను ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నామని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.